మాతృశ్రీలు భర్తే దైవమని, భర్తకు మించిన దైవం లేడని మన పురాణాలు కానీ, వేదాలు కానీ, మహాభారత రామాయణాలు కానీ తెలియజేస్తున్నాయి. ఎందుకంటే పూజలు చేయాలి. పూజలు చేస్తే పుణ్యం వస్తుంది. ఏ పుణ్యం రావాలది? ఇప్పుడు పురుషుల్లో పుణ్యపురుషులు వేరుగా ఉంటారంటాడు వేమన. అంటే ఏంటి? నువ్వు చేసేది కామ్యకర్మలకు సంబంధించిన పుణ్యం కాకూడదు. అది నిన్ను ఉద్ధరించడానికి పనికొచ్చే పుణ్యం కావాలి. అది పురుషులందు పుణ్యపురుషులు వేరుగా ఉంటారు అని చెప్పడానికి కారణం. కాబట్టి పూజలు చేయాలి. పూజలు చేస్తే కూడా మరి అమ్మవారు అభీష్ట సిద్ధిరస్తు అని అంటది. అంటే ఏంటి? నీ అభీష్టాలన్నీ నెరవేరతాయి అని. మరి ఎప్పుడు నెరవేరతాయి అంటే నువ్వు దానికి సంబంధించి అనుగుణంగా నడిచినప్పుడు, నీకు కూడా ఆ ఫలం నీ గత జన్మల సంస్కారం వల్ల నీకు లభ్యమైనప్పుడు అది వచ్చి పడుతుంది. నువ్వు మెల్లకుండా అది నీకు రాకుండా ఉండదు. నువ్వు ఏదో దానికై కొరకై ఆరాటపడ్డా అది రాకుండా ఉండదు. నీకు ఏది రావాల్సి ఉంటే అది వస్తుంది. నీకు రాంది నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా రాదు. కారణం ఏంటి? అది సృష్టి రహస్యం. ఆ సృష్టి రహస్యాన్ని ఛేదించకుండా నీకు అసలు జ్ఞానం అనేది అర్థం కాదు. ఈ అర్థం కావాలి అంటే దానికి ఒక గురు మహాత్ములు ఉండాలి. తప్పదు. ఎందుకంటే గురువు లేక విద్య గుడ్డిది అన్నారు. గురువు లేని విద్య గుడ్డిది. కారణం ఏంటంటే ఒక సాలుమూల తెలియదు. ఇప్పుడు కనీసం వ్యవసాయం చేసే రైతుకు కూడా వాళ్ళ తండ్రి నాగలి పట్టించి దున్ని, అయ్యా ఇట్లా దున్నాలి, ఇదిగో ఈ ఎద్దుని ఇట్లా నడపాలి, ఎద్దుని ఇట్లా నడపాలి, ఎలపల దాపలు ఇలా ఉంటుంది అని కొన్ని అభ్యాసం చేయిస్తాడు. చేయించినప్పుడే తన కొడుకు కూడా ఆ వ్యవసాయంలో ఉత్తీర్ణుడై ఆ పంటలు ఏ విధంగా పండించాలి, విత్తనం ఎలా వేయాలి, ఇలాంటివన్నీ తెలుసుకుంటాడు. కాబట్టి అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేణచ గృహ్యతే అని భగవంతుడు గీతాచార్యుడు కూడా చెప్తాడు. కాబట్టి అభ్యాసము, వైరాగ్యము ఇవన్నీ కూడా నిన్ను ఉద్ధరించడానికే అవి కొన్ని ప్రక్రియలు. ఆ ప్రక్రియల్లోనే మనం తరించగలుగుతాం. కాబట్టి పూజలు చేయాలి. ఆ చేసిన వాటికి వృధా పత్రి నష్టమయ్యేటట్టు పూజ చేయకూడదు. ఎందుకంటే భక్తి లేని పూజ పత్రి చేటు అంటాడు వేమన. కాబట్టి భక్తి అనేది ఉండాలి. భక్తి అంటే ఏంటి? అసలు నారదుడు దీనికి చాలా నిర్వచనం చెప్తాడు. ఎందుకంటే పరమ ప్రేమ రూప ఇది భక్తి అంటాడు. పరమ ప్రేమ రూప భక్తి అంటే ఏంటి? ఏ ప్రేమ అయితే ఉన్నదో నిస్వార్థమైంది, ఏ కల్మషం లేనిది, ఈ జగత్తులో నువ్వు ఎవరికి కర్మ ద్వారా ఎవరికి ఏ హాని కలిగించినటువంటిది ఏదైతే ఉందో అది భక్తి. అంతేగాని నేను భక్తి అని పేరు పెట్టుకొని నేను గుడికి పోతేనే భక్తి అనుకుంటే కుదరదు. గుడి ఎవరు? గుడి అంటే నీ శరీరమేనమ్మా నీ గుడి. వేరే గుడి లేదు, వేరే ఆలయం లేదు. ఈ ఆలయంలో ఉన్నాడు చైతన్యం అనే పరమాత్మ. వాడిని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. వాడి నిజమైన వాడు. కోరికలు కూడా మించి కోరుకోకూడదు. మనం ఎలా ఆనందంగా ఉంటామో తృప్తిగా అలాంటి కోరికలు కోరుకొని జీవితంలో సుఖాన్ని మరి ఆనందాన్ని పొందాలి. ఆ ఆనందం పరమాత్మను చేర్చేదిగా ఉండాలి. ఆ పరమాత్మే ఆనందంగా ఉండాలి. దాని వలన మనం సుఖశాంతులు లభ్యపడతాయి. మన జీవితం ధన్యమవుతుంది.